హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. సబ్జెక్ట్ మనీ మంత్ర అంటే మైండ్ మంత్ర. ఓన్లీ డబ్బు గురించి మాత్రమే ఇక్కడ మోటివేషన్ చెప్పబడింది. మీకు కూడా డబ్బు సంపాదించాలి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ మార్చుకోవాలి, నీ జీవితం బాగుండాలని ఆశ ఉంటే మీరు పూర్తిగా వినండి. లేదంటే ఇప్పుడే మోమాటంగా వెళ్ళిపోండి. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు ఏదైనా ప్యాషన్ కావాలి అంటే మనం పూర్తిగా విన్నప్పుడే మనకు దొరుకుతుంది, చేయాలి కూడా. ఏంటంటే విన్నా కూడా మీరు నమ్మలేకపోతే వదిలేయండి, లీవ్ ఇట్. ఓకే, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. వాట్? మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. యాస్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. అందరూ చెబుతున్నారు. అసలేంటి ఈ కథ? దీని వెనకాల ఎన్నో ఆశలు, వీటితో పాటు ఎన్నో సందేహాలు. ఇది జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? చెప్పేవారెవరు? ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు చాలా బాగుంటాయి, కానీ ఆచరణలో ఏవి కనిపించవు. ఇప్పుడు ఎలా? దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడని కొందరు, లేడని కొందరు. లేడనే వారికి నా సమాధానం ఒక్కటే. ఐఏఎస్ అనే జాబ్ ఉందా? అది సాధించాలంటే ఎంత తపన, కృషి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో. ఐఏఎస్గా తయారైన వారిని అడగండి, కష్టం అర్థమవుతుంది. ఎంత గొప్పగా వారు కలకన్నారో. మరి దేవుని కొరకు ఎవరు ఎప్పుడు ఎంత కష్టపడ్డారు? లేడనే వారిని ఒక్కసారి చెప్పమనండి. ఏనాడైనా కనీసం ఊహించారా? కాబట్టి మీ జీవితం మీ చేతుల్లోనే. ఎలా? దాని మీద కసరత్తు చెయ్యండి, అప్పుడు అర్థమవుతుంది జీవితం అంటే. వాళ్ళు ఎలా ఎందుకు చెప్పారో ఊహించండి, కలలు కనండి. అవన్నీ మీ ముందు ఎలా వ్యక్తమవుతాయో మీరే చూడండి. ఇదంతా మీ మైండ్ చేసే మ్యాజిక్. ఎస్, మీ మైండ్ మీకు మార్గదర్శి. నమ్మండి, ఇదే నిజం. మీరు అబ్జర్వేషన్ చేయండి. మీరు అనుకున్న కోరికలు చాలా తక్కువ సమయంలో రీచ్ అవుతారు. కానీ మీరు చేయాల్సింది ఒకటే, నమ్మండి అంతే. దేవుడు ఉన్నాడా లేనా పక్కన పడితే నీ జీవితం ఎలా ఉంటుంది అనేదే మీరు నమ్మాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే ఒక డౌట్ అయితే వచ్చేస్తుంటుంది. ఏం లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెయ్యగలనా అనే ఒక డౌట్ మీద మీకుంటే, మార్నింగ్ 4 o'clock రేపు లేస్తానా లేదా అనేది మీకు డౌటు. ఇది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. నీకు ఏ పని చేత కాదు కదా, దాన్ని ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు మీ జీవితం మీద మీకు నమ్మకం కలగాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. నేను ఏదైనా చేయగలను, ఏదైనా చేస్తాను అని నమ్మకం ఉన్నప్పుడు మీరు చేయగలుగుతారు. ఫస్ట్ మీకు మీ జీవితం మారాలి అనే ఆలోచన కనుక ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పినట్టు ఒక చేయండి. మీకు ప్యాషన్ ఒకటి పెట్టుకోండి. 6 months లేదా ఒక 3 months మీరు ప్యాషన్ పెట్టుకోండి. అంటే 3 నెలలు లేదా 6 నెలలు నీ కెపాసిటీని బట్టి ఇన్ని రోజులు నేను ఈ పని చేయగలుగుతాను అని పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.